పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. హాయ్ సార్. హలో. సార్ ఇదే నోరుతో గత 20 ఇయర్స్‌గా కంప్లీట్‌గా ఫెమినిజం గురించి, వుమెన్ పవర్ గురించి, వుమెన్ ఎంపవర్‌మెంట్ గురించి మాట్లాడి కంటిన్యూస్‌గా ఒక 1 మంత్ నుంచి చూసుకుంటే నిజంగా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి సార్. తిట్టుకుంటానే అమ్మాయిలని వీడియోస్ చేయాల్సిన పరిస్థితి. ఎన్నో కేసులు ప్రతి దాంట్లో మంచో చెడో బలవుతుంది అమ్మాయే. తను చేసిన తప్పుకే కావచ్చు, తను చేయకపోయిన తప్పుకే కావచ్చు. రీసెంట్‌గా తల్లినే చంపిన కూతురు. ఈ కేసు గురించి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్కడ ఇద్దరు అమ్మాయిలే. ఇద్దరిది ఒక ప్రేమ. తల్లి ప్రేమ గురించి కూడా ఇంకా ఏం తప్పుగా మాట్లాడాలి, దీన్ని ఎలా విశ్లేషించుకోవాలో, అసలు మీతో ఏం మాట్లాడాలో కూడా నాకు ప్రశ్న కూడా స్పృహలోకి రావట్లా. ఈ వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ సినారియో. ఆ సీన్ చూసాక ఏంటబ్బా అనిపిస్తుంది మనకి. దీన్ని ఎటు స్టార్ట్ చేయాలి, నిజంగా సార్ దీన్ని ఎలా అనలైజ్ చేయాలి అని వచ్చినప్పుడు, అంటే యాజ్ ఇలాంటివి చూస్తూ చదువుతూ ఇలాంటి సొసైటీలో పెరుగుతూ ఉన్నప్పుడు చాలా బాధేస్తుంది. ఏదో చెప్పాలరా వీళ్ళకి ఒకసారి మాట్లాడేసి. ఒకప్పుడు అమ్మాయిలను కనాలంటే కట్నం గురించో లేకపోతే ఎందుకు బాడీలో వచ్చే చేంజెస్ గురించో మనం పడింది వాళ్ళు కూడా పడొద్దు అట్లా అనుకునే వాళ్ళం. మారుతూ ఎట్లా వస్తుందో చూడండి సార్ సిచ్యువేషన్. ఇప్పుడు అమ్మాయిలను కనాలంటే వామ్మో. అసలు ఇక్కడ అలా లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ అమ్మాయి అబ్బాయి కాన్సెప్ట్ కాదు. దిస్ ఈజ్ ఆల్ మైండ్ సెట్ ప్రాబ్లం. అలాంటి మైండ్ సెట్లను మనం తయారు చేస్తున్నాం సొసైటీని. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ. ఇది మనకి అబ్రాడ్ నుంచి అప్పు తెచ్చుకున్న మానసిక రోగాలన్నీ. అంతే అంటారా సార్? అబ్సల్యూట్లీ. అక్కడి నుంచి అన్ని అప్పు తెచ్చుకుని నచ్చినట్టుగా చేద్దాం, నాకు నచ్చినప్పుడు మీరెవర్రా ఆపడానికి, ఈ టైప్లో రాంగ్ మైండ్ సెట్ని పిల్లల్లోకి రుద్దాం. ఫార్ దట్ మ్యాటర్ ఏ తప్పు చేసినా ఇప్పుడు ఇలాంటి సందర్భంలో కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. కరెక్ట్ పని చేసావు, నీకు కోపం వచ్చింది, ఆమె ఎంత టార్చర్ పెట్టుంటుందో అలాగే కదా సార్ అంటున్నారు. ఇప్పుడు మనం డిస్కషన్ మొదలు పెట్టినప్పుడు కూడా మన కెమెరామెన్ ఏమన్నాడు, మరి వాళ్ళ అమ్మ అట్లాగే వేధిస్తుందంట మేడం, మరి ఏం చేయమంటారు, చిన్నప్పటి నుంచి అలాగే చేస్తుందంట అని ఎమోషనల్ అయిపోయాడు. సో పాయింట్ ఇస్, తల్లి వేధించిందని చంపేలేం, వాడెవడో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో గొడవైందని చంపేలేం, మనం ఏదో ఇష్యూ జరిగిందని చెప్పి మర్డర్ చేసుకోలేం. వెరీ వెరీ ఫండమెంటల్లీ మనకి జంతువు లాంటి స్వభావం రాకూడదు. వీ షుడ్ నెవర్ టర్న్ అవర్ సెల్స్ ఇంటూ యానిమలిస్టిక్ బిహేవియర్. నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంది, మన వ్యవస్థని మనం ఎలా తయారు చేసుకోవాలంటే, ప్రాబ్లం వస్తే ఐ కెన్ ప్రొసీడ్ లీగల్లీ, ఐ కెన్ మేక్ ష్యూర్ దట్ ఐ గెట్ జస్టిస్. నాకు సొసైటీలో ఆ నమ్మకం పోతేనే ఇట్లా తయారవుతుంది. దట్ నేను చెప్పినా మారరు, వీళ్ళందరూ నన్నే తప్పంటారు, సో చంపే. నాకు చంపేసే అంత కోపం వచ్చినా నాకు ఐ బిలీవ్ మై పోలీస్ సిస్టమ్ కానీ మై లీగల్ సిస్టమ్ కానీ నా వ్యవస్థ నాకు సపోర్ట్ చేస్తుంది అనే నమ్మకం వచ్చినప్పుడు ఆగుతాయి. ఇది 1. సెకండ్ వచ్చేసి, ఇందులో ఎవ్వరూ మానసికంగా ఎదిగిన వాళ్ళు చేసిన పని కాదు అది. మానసికంగా నాకు రేజ్ వచ్చింది, చంపేసేంత కోపం వచ్చింది, అయినా కూడా మానసికంగా విచక్షణ అని ఉంటే ఐ షుడ్ నాట్ డూ దిస్. ఐ విల్ టేక్ మదర్ ఫార్మాట్లో దీన్ని నేను పగదీర్చుకుంటాను, దీన్ని నేను గెలిచి చూపిస్తాను, ఆర్ నేను ఎదిగి చూపిస్తాను, ఆర్ దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను అనే ఒక మైండ్ సెట్లోకి వెళ్ళాలి. కానీ దాన్ని కాన్స్టెంట్గా ఒక తెలియని ఒక ప్రెషర్లోకి వెళ్ళిపోయి ఆ ఇంపల్స్లో బిహేవ్ చేయకూడదు. ఇది సెకండ్ లేయర్. నేను ఇంకా థర్డ్ లేయర్ చెప్తాను. ఇలాంటి వాళ్ళకి మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉండి మేనియాక్ గాను సైకోటిక్ గాను మారిపోతారు. బైపోలార్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, కొంత షిజోఫ్రెనిక్ ఉన్నవాళ్ళు మారిపోతూ ఉంటారు. ఈ కండిషన్స్ని గుర్తించి దీనికి ట్రీట్మెంట్ అవసరము. మా అమ్మ రోజు కొడుతుంది అనుకోండి, సంథింగ్ రాంగ్. అబ్సల్యూట్లీ కదా, రోజు వచ్చి కొడుతున్నారు, చిన్నప్పటి నుంచి టార్చర్ పెడుతుంటే, చిన్నప్పటి నుంచి టార్చర్ పెడుతున్నా, యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ కదా. ప్రతి రోజు నాకు రోజు మా ఆయన కొడుతుంటాడండి అన్నారు అనుకో, సంథింగ్ ఇస్ రాంగ్. అక్కడ నువ్వు డీల్ చెయ్యాలి అబ్సల్యూట్లీ. ఆ చిన్న కామన్ సెన్స్ మిస్ అవ్వకూడదు అంటున్నా. సో రోజు పిల్లవాడు ఇంట్లో అరుస్తున్నాడు, గిన్నెలు పగలు కొడుతున్నాడు, వాడు మూడౌట్లో ఉన్నాడండి అని సమర్థించుకోకూడదు. దర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ దట్. ఆ బిహేవియర్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. సొసైటీలో నువ్వు జంతువులాగా మారకూడదు. నాకు కోపం, నాకు ఆకలి వేసింది, నేను వెళ్ళి జింకని నమిలి తినేసినట్టుగా తినలేను ఇస్ ద పాయింట్. సో అందుకని ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఎక్కడున్నాము, మన పొజిషన్ ఏంటి,
మనం అందరి బెటర్మెంట్ కోసం మనం ఆలోచించచ్చా, ఈ సందర్భాన్ని నేను ఎంత బెటర్గా మార్చుకోవచ్చు, దీన్ని మనం అర్థం చేసుకుని తీరాలి. ఈ చంపడంకి కావాల్సిన ధైర్యం మార్చుకోవడానికి ఉండదా మనుషుల్లో? ఫండమెంటల్ పాయింట్ చెప్తాను, వాళ్ళని మార్చాలి అనే ప్రయత్నం చేసేసరికి ఫ్రస్ట్రేషన్. మా అమ్మకి చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్పాను, ఎన్నిసార్లు చెప్పినా మారలేదు. నువ్వు మీ అమ్మ మారాలి అని అనుకున్నన్ని రోజులు నీకు మధ్యలో ఒక పరదా వచ్చేస్తుంది. నేను ఏం బెటర్గా చేయగలను, ఈ సందర్భాన్ని నేను ఎట్లా బెటర్గా నేను ఆలోచించగలను, నేను ఎలా మారగలను, దట్ ఈస్ హౌ యూ గ్రో. ఎప్పుడైతే వాడు మారాలి, నా బాయ్ ఫ్రెండ్ మారాలి, నా గర్ల్ ఫ్రెండ్ మారాలి, నా వైఫ్ మారాలి అనుకుంటున్నారో అన్ని రోజులు ఇలాంటి క్రైమ్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మారరు, దే ఆర్ ఇన్ దేర్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ వల్ల వీఆర్ సఫరింగ్. ఈ సఫరింగ్ లోపల పెరిగి అగ్రెషన్గా మారు. ప్రాపర్లీ ఒక లేయర్ ముందుకు వెళ్ళి నేను దీన్ని ఎట్లా రెగ్యులేట్ చేసుకోవాలి, దీన్ని నా లైఫ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ నేను ఇదే పాయింట్ చెప్తాను, దట్ ఏదైనా సరే టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వరకు లాగద్దు, డోంట్ పుల్ ఇట్. ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, వదిలేండి. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించుకోవాలి. ఒక అమ్మాయి రీసెంట్లీ హస్బెండ్తో ప్రెషర్ తట్టుకోలేక 12 years గడిపింది అన్నాడు. రోజు వస్తాడండి, నాకు బిక్కుమంటూ బ్రతుకుతాను. వాళ్ళ నాన్న అతను కలిసి కొడతారట, హస్బెండ్ అండ్ హస్బెండ్స్ ఫాదర్ అంటే మామగారు కలిసి కొడతారట. నువ్వు ఎలా తట్టుకున్నావమ్మా, ఎప్పటికైనా మారుతారు కదా అని 12 years చెప్పిందంట, మాట్లాడిందంట. లేదమ్మా, సింపుల్ లాజిక్, దట్ అంత లాంగ్గా ఒక డిసీజ్ నడుస్తోంది అంటే పట్టుకోవాలి, అది వెంటనే కరెక్టివ్ చేయాలి, దానికి తగ్గ యాక్షన్ తీసుకోవాలి. దానికి లీగల్ అయితే లీగల్, దానికి సైకలాజికల్ అయితే సైకలాజికల్, దానికి ఎనీ రకంగా మానసికంగా నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవాలి, కంపల్సరీ. అది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఏం కాదు అని వెనక్కి ఎంత పుష్ అయిపోతారంటే ఇంక అక్కడి నుంచి నో కమింగ్ బ్యాక్. యూ విల్ ఎయిదర్ హ్యావ్ టు డూ ఎ క్రైమ్ ఆర్ అది ఇంకా ఎండ్లెస్ గా మారిపోతూ ఉంటుంది. రైట్. అంటే చాలా కుటుంబాల్లో సింగిల్ పేరెంట్స్ ని మనం చూస్తూ ఉంటాం, ఎక్కువ శాతం అమ్మనే ఉంటారు. కాబట్టి మీరు అన్నట్టుగా నువ్వేం మారాలి, వాళ్ళని మార్చే క్రమంలో నిన్ను నువ్వు ఫ్రస్ట్రేట్ చేసుకోకుండా నీలో నువ్వేం మార్చుకోవాలో ముందు ఆలోచించుకో అని అంటున్నాం కదా. ఈ క్రమంలో ఆ పిల్లవాడు తన డెవలప్మెంట్ డిస్టర్బ్ అవుతాడు కదండి. వాడు డెఫినెట్గా వాడి పరవాయిష్ అనేది డిస్టర్బ్ అవుతూనే ఉంటాడు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. అయితే అమ్మనా వదిలేయలేడు, లేదా వదిలేసి వాడు బతకాలంటే వాడు మైండ్ సెట్ ఎలా ఉండాలి, వాడికి చెప్పేది ఎవరు, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్. అది నేను ఎప్పుడు అనుకుంటుంటాను, ఎంత చేసినా కూడా ఆ కర్మ ఒకటి పనిచేస్తూ ఉంటుంది. మరి అలాంటి కుటుంబంలో వాడు పుట్టాడు అంటే, అలాంటి సందర్భంలో ఉన్నాడంటే అట్లీస్ట్ ఇలాంటి దూరంగానే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పాలి, దట్ సమ్వేర్ నీకు సమస్యలు వస్తాయిరా, నీకు నచ్చని ఫ్యామిలీ ఉంటుంది, నిన్ను బాగా చూసుకొని సొసైటీ ఉంటుంది, సమ్ టైమ్స్ నీకు నచ్చని మనుషులు ఉంటారు, ఇలా ఏదైనా ఉంటుంది. సో ఉంటే దాన్ని నువ్వు తెలివిగా డీల్ చేసుకోవడానికి నీకు తెలివి అనేది ఇచ్చాడు దేవుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నిజంగా ప్రేమ దక్కని వాడికి చాలా కష్టం. తల్లిదండ్రుల ప్రేమ దొరకలేదు, ఎవరినైనా ఇష్టపడితే వాడు దొరకలేదు, కష్టమే. బట్ ఆ కష్టాన్ని నిజంగా కూడా మ్యానిపులేట్ చేసుకునేవాడే గెలుస్తాడు, లైఫ్ని గెలుస్తాడు. సో అంతవరకు ఆ ప్రాబ్లం ఉంటుంది. నేను ఎప్పుడైనా ఇట్లాంటి వాళ్ళు మన దగ్గరకు వస్తే నేను చాలా ఈజీ సింప్లెస్ట్ టెక్నిక్, కట్ ఇట్ హియర్. ఇప్పుడు నీ తల్లిని నువ్వు ఫిజికల్గా వదలలేవు, బట్ తల్లి అనే మాటలన్నింటినీ తీసుకుని నేను ఎలా తట్టుకుంటాను సార్ అని అవసరం లేదు. యూ కెన్ డిస్కనెక్ట్ హియర్, ఎవ్రీథింగ్ ఇస్ హియర్, రైట్? వన్స్ నువ్వు ఇక్కడ డిసైడ్ అవుతే మేక్స్ సో ఈజీ. డిస్కనెక్ట్ అయిపోయి నీ లైఫ్ లో గోల్ వైపు వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఇవన్నీ చిన్నగా అయిపోతాయి. నీకు సమస్య ఏదైనా వస్తుంది. సురస హనుమంతుడు వెళ్తుంటే నా దగ్గరికి అని నోరు తెరిస్తే 1 minute అని చెప్పి ఆయన ఇంకా 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 పెద్దగా. ప్రాబ్లంకి నువ్వు పెద్దగా ఎదిగితే ప్రాబ్లం చిన్నగా కనిపిస్తుంది. హనుమంతులు వారు చెప్పిన లాజిక్ని గుర్తుపెట్టుకోవాలి, గ్రో అబౌవ్ యువర్ ప్రాబ్లం. అమ్మ రోజు టార్చర్ పెట్టే అమ్మ, టార్చర్ పెట్టే మొగుడు, టార్చర్ పెట్టే, నీ పర్సనల్ గ్రోత్ ఎలా ఉండాలంటే వాళ్ళు అని చూడాలి. మై గాడ్ ఎంత గ్రోత్ జరుగుతోంది ఇక్కడ అనేది చూసి ఆనందపడాలి, ఆర్ ఆశ్చర్యపోవాలి అట్లీస్ట్. అది చేసుకోవడం పాయింట్ నెంబర్ 1. అండ్ సెకండ్ ఇస్ మెంటల్ డిస్కనెక్ట్ పీపుల్. అనవసరమైన చెత్తని ఇక్కడ వేసుకోవద్దు. ఈజ్ ఇట్ హెల్పింగ్ మై హ్యాపీనెస్, ఈజ్ ఇట్ హెల్పింగ్ మై హెల్త్, ఈజ్ ఇట్ హెల్పింగ్ మై కెరియర్? ఈ 3 చూసుకోవాలంతే.
ఎప్పుడు కూడా కాన్స్టెంట్ టార్చర్ తీసుకోవద్దు. స్ట్రెస్ తీసుకుంటాం మనం, తీసుకోవద్దు. డస్ట్బిన్లో డస్ట్ వేసుకోండి, నా తలలోకి వేయొద్దు. చాలా ఈజీ అండ్ సింపుల్. ఎస్. దానివల్ల తొందరగా మారుతాయి కూడా చేంజెస్, లైఫ్లో చేంజెస్. మనం దానికి ఇంకా పెట్రోల్ పోస్తూ నువ్వు అరుస్తావా నేను అరుస్తాను, నువ్వు అరుస్తావా నేను బాధపడతాను, ఇందులో ఉంటే యూ విల్ ఆల్వేస్ సఫర్. దానివల్ల ఏమీ బెనిఫిట్ ఉండదు. యూ విల్ సఫర్ కంటిన్యూస్గా. సో మై ఇంటెన్షన్ ఈస్ వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ రావచ్చు, బట్ ఇక్కడ నువ్వు డిసైడ్ అయితే యూ కెన్ జస్ట్ కట్ దట్ అవుట్ అండ్ టేక్ ఇట్ అవుట్. నేను చెప్తున్నాను కదా, అమ్మాయిలు హస్బెండ్ కొడుతున్నా, తాగేసి వచ్చి తిడుతున్నా కూడా ఎక్కడో ఆ వీక్ ఎమోషనల్ పాయింట్లో నేను బయటకు వస్తే ఏమనుకుంటారు, లేకపోతే తెలిస్తే ఏమనుకుంటారు, సరేలే మారుతారేమోలే అనే ఆ చిన్న వీక్నెస్ దగ్గర ఆగిపోతారు. నేనంటే ప్రాబ్లమ్ని ఫేస్ ఇట్ బోల్డ్లీ, ఏమీ కాదు, ధైర్యంగా ఉండొచ్చు, తట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే నేను ఎవరు ఏం చేయడానికి కూడా ఉండదు. వైసీ వర్స అయితే సార్ కేసు ఎలా అంటే ఈ మధ్య మన సర్వేలు ఏం చెప్తున్నాయి, ఎక్కువ శాతం అబ్బాయిలే సూసైడ్ చేసుకుంటారు. అబ్బాయిలన్నా అమ్మాయిలన్నా, ఇందులో ట్రూగా అబ్బాయిలన్నా అమ్మాయిలన్నా ఎమోషన్స్ ఒకటే. ఎమోషన్స్ని వీళ్ళు ఇంకొకలాగా అర్థం చేసుకుని మ్యాస్కులైన్ అనుకుంటారు, వీళ్ళు ఇంకొకలాగా అర్థం చేసుకుని ఫెమినైన్ అనుకుంటారు. ఈ రెండిటిని మనుషులే అనుభవిస్తారు. వీళ్ళంతా మనుషులే. ఐ సీ దమ్ యాజ్ మైండ్. దేర్ మైండ్ ఎటు తిరుగుతుందో దాన్ని బట్టి ఉంది. వెనకాల దెయ్యం ఉంది అంటే లేని దాన్ని కూడా ఊహించుకుని భయపడతాం మనం చాలామంది. సో లేనిది కూడా మన మైండ్ ఊహించి మనని భయపెట్టగలదు, మనని స్ట్రెస్ చేయగలదు, మనని టార్చర్ పెట్టగలదు. కాబట్టి ఆ మైండ్ ఈజ్ వన్. మైండ్కి దెర్ ఇస్ నో జెండర్. మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవడం, మైండ్ని అర్థం చేసుకోవడం, ఎదుటవాడి మైండ్ని అర్థం చేసుకోవడం సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 2-3 స్టెప్స్. ఓకే సార్, మీరు చెప్పింది నేను విన్నాను. ఈ రోజు నుంచి నేను అన్ని కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నాను, నా మైండ్ని నా కంట్రోల్లో పెట్టాలనుకుంటున్నాను, నాకు నెగిటివ్గా వస్తుంది కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నాను. హౌ టు స్టార్ట్? వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, డ్రామాని అవాయిడ్ చేయాలి. ఫస్ట్ థింగ్, ఏ డ్రామా అయినా సరే, ఎమోషనల్ డ్రామా అయినా సరే, ఎంత సీన్ అవసరమా, దీనికి ఇంత లెత్ డైలాగులు అవసరమా, ఇది ప్రతి వ్యక్తి చేసుకోవాలి. మీకు నేను చెప్తాను, మాకు సాధనలు చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ నేర్పించేది మౌనం. చూడరా, జనాలు మాట్లాడుతుంటే విను, వాళ్ళు ఎంత డ్రామా నడుస్తుంటుందంటే ఎమోషనల్గా గడగడ నడుస్తుంటుంది. ఫస్ట్ థింగ్, ఎమోషనల్ మన కంట్రోల్లోకి రావాలంటే స్టాప్ టాకింగ్, సైలెంట్ అయ్యి అబ్జర్వ్ పీపుల్. ఎంత మనం అయ్యో నన్ను ఇలా చేశాడా, అలా చేశాడా, అప్పుడు ఎంత బాధ వేస్తుందండి, కడుపు తీపండి, ఓకే అన్ని పక్కన పెట్టు. ఇంత ఓవర్ యాక్షన్ ఎవ్వడు లేనప్పుడు చేస్తావా నువ్వు? మనం చేస్తుంటాం. చాలామంది డిప్రెషన్లో ఉన్నవాడు ఎవ్వరు ఉండరు అని బాధపడిపోతుంటాడు. ఎవరిని చూస్తారని బాధపడుతున్నారా? ఎవ్వరు లేరు అక్కడ బాధపడడానికి. అట్లీస్ట్ నువ్వు లోపల నీ రూమ్లో ఉన్నప్పుడు డాన్స్ అయ్యి. ఎమోషనల్లీ మనం ఎంత తినేస్తుందంటే వాడు ఆ మనిషి ఉన్నట్టు, అది నాకు ఇప్పుడు జరుగుతున్నట్టుగా ఊహించుకుంటుంటాం. కానీ మన ఫ్రస్ట్రేషన్ మనం ఒక్కరు ఉన్నప్పుడు కొంతమందికి అలవాటు. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, బాధలో ఉన్నాను అనుకోండి, బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడ్చేస్తే నాకు అది వెళ్ళిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు షో ఇట్ టు అ సెకండ్ పర్సన్. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా నీకు. బాత్రూంలోకి వెళ్ళి ఏడవాల్సిన పనే లేదు. ఇప్పుడు పాయింట్ ఇస్, నీ ఎమోషన్స్ ఎంత నేను వీక్ చేశాయంటే నువ్వు ఏడ్చేయాలి, బాధపడిపోవాలి, దాని గురించి అయ్యో నన్ను ఎంత మాట అన్నాడే అని అనుకోవాలి. ఎందుకు వస్తుంది? సపోజ్ మన మైండ్లో మనం మన గురించి ఒక పిక్చర్ తయారు చేసుకుంటాం. ఆ పిక్చర్ని ఎవరైనా దెబ్బతీస్తారేమో అని బతికేస్తూ ఉంటాం. సపోజ్ మీరు మంచి అమ్మాయి, ఎవరైనా మిమ్మల్ని చెడ్డ అమ్మాయి అని అనుకో. ఇప్పుడు సపోజ్ నేను ఇంత మాట్లాడుతుని చెప్తున్నా, వీడు డబ్బు కోసం చేస్తున్నాడు రా, వీడు కూడా మోసగాడు అని అన్నారనుకోండి, నాకేమనిపిస్తుంది, నా మైండ్లో నేను మంచివాడిని అనే ఇమేజ్ రావాలి. ఆ ఇమేజ్కి దెబ్బ కొట్టారు, అయ్యో నేను మంచే కదా అనే దాంట్లో నా మైండ్లో నేను తయారు చేసుకునే ఇమేజ్ని వాడెవడో దెబ్బ కొడతాడేమో అని బాధపడిపోతుంటాం. పాయింట్ ఇస్, నీ మైండ్లో నీ గురించి ఆ ఇమేజు చేసుకోవద్దు, దానికంత డ్రామాను యాడ్ చేయొద్దు, ఆ డ్రామాను యాడ్ చేసి బాధపడద్దు. చాలా సింపుల్ లాజిక్. సో ఫస్ట్ కట్ డౌన్ ద డ్రామా. ఏంటి సమస్య ఏంటి, దానికి ఏం సాల్వ్ చేయొచ్చు, ఇట్స్ అ ఫస్ట్ లాజిక్. సెకండ్ ఈజీ పాయింట్ చెప్తాను. ఎప్పుడైనా అట్లాంటిది ఉంటే దాంతో కూర్చుని డిస్కషన్ పెట్టద్దు. మైండ్లో వెన్ యూ డిస్కస్, నీకు ఈరోజు ఏదో ఎవరో వెళుతుంటే నీ మీద ఏదో ఇసుకేసారు ఏదో అన్నారు మాట, అది నాకు ఎంత మాట అన్నాడు తెలుసా, నాకు ఎంత బాధేసింది తెలుసా, ఎంత మాట అన్నాడు తెలుసా, వాడెంత మాట, ఇలా నువ్వు రిపీటెడ్గా ఆ డిస్కషన్లో కూర్చోద్దు. సమ్ చెత్త హ్యాస్ హ్యాపెండ్, డోంట్ డిస్కస్. నన్ను వాడు ఆ రోజు ఫంక్షన్లో ఎంత మాట అన్నాడు
అనేది నువ్వు 100 మందికి చెప్పాల్సిన పని లేదు, డిస్కస్ చేయాల్సిన పని లేదు, అయిపోయింది. Done. ఆ పాస్ట్ నుంచి డిస్కనెక్షన్ రావాలి. Hmm. ఓకే, చాలా No చాలా drama, disconnection. నో, వెరీ సింపుల్ డిస్కనెక్షన్, జస్ట్ పుష్ ఇట్ అవే. Yeah. ఏం ఆలోచన వస్తుంది, అరే అలా అనకూడదు, నిజంగానే బాధేస్తుంది, బట్ పుష్ ఇట్ అవే. థర్డ్ వచ్చేసి, మనం ఎంత మైండ్లో ఉంటామో జనాలు అందరూ వాళ్ళ మైండ్లో ఉంటారు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ మైండ్ యూనివర్స్. Hmm. ఆ మైండ్ యూనివర్స్ నువ్వు ఒక మాటతోనూ ఒక చేతలతోనూ మార్చలేము. శ్రీకృష్ణ పరమాత్ముడే అర్జునుడు వచ్చి అడిగితే భగవద్గీత బోధన చేశాడు. Hmm. అందరికీ చెప్పలే, వెళ్తూ కౌరవులందరికీ చెప్పేస్తే మారిపోయారుగా. జనాలు మారరు. Hmm. ఇది ఫండమెంటల్ లాజిక్. నువ్వు మా ఆయన్ని మార్చాలి, వాడిని ఏమన్నా మార్చాలి, చెప్పానండి అయినా అర్థం చేసుకోకే అది చేస్తారు వాళ్ళు. మరి సో ఎవ్వరికి నువ్వు అర్థం చేయించాల్సిన పని లే. నువ్వు నీ బ్రతుకు బ్రతకడానికి ఇక్కడికి వచ్చావు, అండ్ ఇది మొత్తం భగవంతుడి ప్లాన్. నువ్వు ఏమీ మార్చలేవు, చిటిక కూడా మార్చలేవు అని నీకు తెలిసిపోతే, వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటే ఐ డోంట్ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దేర్ డ్రామా అని మనకు తెలిసిపోతుంది. సో దట్ డిస్కనెక్షన్ రాగానే, ఈ అండర్స్టాండింగ్ దట్ ఎవరి మైండ్లో వాడు అలా పెద్ద పిక్చర్ తయారు చేసుకుంటూ ఉంటాడు, అదంతా నేను నా నెత్తి మీద ఎక్కడ పెట్టుకోగలను అనుకుంటే అసలు బరువు, ఒక 1000 kgs బరువు తీసి పక్కన పెట్టినట్టు హాయిగా ఉంటుంది. నేను ఎవ్వడి మైండ్లో ఐ జస్ట్ డోంట్ వాంట్ ఎంటర్ ఇన్ టు దేర్ హెడ్. నాకు లైఫ్ ఉంది, నన్ను నేను డిజైన్ చేసుకోవాలి, నా హెల్త్ పెంచుకోవాలి, నేను 100 సిటప్స్ చేయాలి, నేను 100 డిప్స్ కొట్టాలి, నేను 10 కిలోమీటర్లు పరిగెట్టాలి, నేను కొండలెక్కాలి, నేను నా దీక్ష చేసుకోవాలి, నేను నా సాధన చేసుకోవాలి, నేను ఇంప్రూవ్ అవుతూ పోవాలి. ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటా, రేపు మలయాళం నేర్చుకుంటా, రేపు ఇంకోటి ఏదైనా నేర్చుకుంటా, కొత్తగా నేర్చుకుంటా. నేను నా ఫుల్ డైమెన్షన్ ఎక్స్ప్లోర్ చేస్తా. మీకు తెలుసా, జగ్లింగ్ చేయొచ్చు. మనుషులంట ఒక రోప్ మీద నడవచ్చంట. నేను అది ఎక్స్ప్లోర్ చేయలేదే నా లైఫ్లో అని చేయండి. ఏదో ఒకటి ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. చాలా మంది తెలుసా కింద స్క్వాట్ చేయలేరంట. నేను స్క్వాట్ ఫ్రాగ్ లాగా చేయగలను. అచ్చే ఏదో ఒకటి నీ నిన్ను బెటర్ చేసుకో. నువ్వు ఒక వెపన్ లాగా మారు, నువ్వు బెటర్ చేసుకో. అండ్ దట్స్ ద ఫన్ పార్ట్. ఒకసారి అలా చేయగానే వీళ్ళంతా జరుగుతారు పక్కకి, మొత్తం జరుగుతుంది. ప్రాబ్లమ్ ఈజ్ అలా ఎప్పుడు చేయం. వాడు మారాలి, నేను ఎంత ప్రేమించానండి. అరే నువ్వు ప్రేమించావు, ట్రూ. దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లవ్. Because they have their own world. They have their own mind. ఆ మైండ్ నువ్వు నేను ఇచ్చింది కాదు, కర్మ ప్రకారం వస్తుంది వాడికి. ఎంత చెప్పు, ఎన్ని రోజులు రుద్దు, అవ్వదు. ఇది నేను చెప్పే మాట కాదు. భగవంతుడు శ్రీకృష్ణుని అర్జునుడు అడిగితే, కానీ ఇంత ఉన్నా కదా, తప్పు ఎందుకు చేయాలనిపిస్తుంది ఆ మైండ్కి. నువ్వు ఇప్పుడు చూస్తున్నావు స్టోరీ, నేను జన్మజన్మలుగా చూస్తున్నాను స్టోరీ, నాకు తెలుసు. అదంతే. మనస్సు అనేది ఒక ఊబిలో పడ్డ ఏనుగు. మామూలు గోతులో పడితేనే ఏనుగును బయటకు తీయలేం. అలాంటిది ఊబిలో పడ్డ ఏనుగు లాంటిది మనస్సుకుండే వృత్తి, చిత్తవృత్తి నిరోధ, దానికోసమే యోగం. అందుకే కంపల్సరిగా డిస్కనెక్షన్ తీసుకొచ్చి మంచిగా ప్రాక్టీస్ చేయండి. లైఫ్, కలర్ఫుల్ లైఫ్ని సింపుల్ మాటలకి పోగొట్టుకుని. ఒక అతను తెలుసు నాకు, 15 years నుంచి నా బ్రదర్తో మాట్లాడలేదండి అన్నాడు. అరే ఎవడరా నష్టపోయింది నువ్వు, యూ లాస్ట్ ఇట్. ఒక ఫంక్షన్ లేదో మాట అన్నాడు, అది పట్టుకుని కూర్చున్నాడు జీవితాంతం. సో పీపుల్ వేస్ట్ దేర్ లైఫ్ జస్ట్ బై లివింగ్ ఇన్ దేర్ నాన్ ఎగ్జిస్టింగ్ మైండ్. సో జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దట్. మనకి ఎప్పుడు చెప్పారు తెలుసా, మనసు నమ్మద్దు, మనసు మాయా, కోతి లాంటిది. ఇప్పుడు ఏం చెప్తాను, మనసుకు నచ్చింది చేయండి. అందుకే ఇవన్నీ చూస్తున్నాం. కాదంటారా? మీకేమనిపిస్తుంది? కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.